హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ల ద్వారా తెలియచేయండి. ఇప్పుడు మనం వినబోయే చంద్రముఖి కథ 3 భాగాలుగా విభజించబడింది కనుక అందులో మొదటి భాగమే ఇది. మీరు వీడియో చూసిన తర్వాత మొదటి భాగం మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేస్తే నేను తప్పకుండా రెండవ భాగాన్ని చేస్తాను. అలాగే దీని తరహా యక్షిణి కథ మన ఛానల్లో ఉంటుంది. అలాగే ఎండ్ స్క్రీన్స్లోను ఐకోడ్స్లో కూడా ఉంటుంది. తప్పక వెళ్ళి చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. 5000 సంవత్సరాల క్రితం ఒక రాజ్యంలో చంద్రముఖి అనే అపూర్వ సౌందర్యం కలిగిన స్త్రీ ఉండేది. ఆమె అందం చూసి ఏ పురుషుడైనా మోహించేవాడు. కానీ ఆమె హృదయం మాత్రం శూన్యంగా ఉండేది. రాజు తన శక్తి కోసం ఆమెను మాంత్రిక క్రతువులో బలిగా పెట్టాడు. ఆ శాపగ్రస్త సమయంలో ఆమె ఆత్మ ఎప్పటికీ శృంగార దాహంతో కూడిన ప్రతీకార యక్షిణిగా మారింది. ఆ తర్వాత ఒక రహస్యమైన పెట్టెలో ఆమె ఆత్మను ఒక ఋషి బంధించాడు. ఆ పెట్టెను శతాబ్దాల నుండి ఎవరూ తాకలేదు. అది మట్టు కప్పుకొని ఒక పాడుబడిన ఆలయంలో దాగి ఉండేది. కానీ కాలం మారింది. కొత్త తరంలో గ్రామంలోని కొందరు యువకులు ఆ ఆలయానికి వెళ్ళి ఆ పెట్టెను కనుగొన్నారు. వారు అది ఒక పాత ధనపెట్టె అనుకుని తెరిచారు. ఆ పెట్టెను తెరిచిన వెంటనే ఒక చల్లని గాలి మొత్తం ఆలయాన్ని కప్పేసింది. వారి శరీరాలు వణికిపోయాయి. ఆ పెట్టెను తెరిచిన వెంటనే ఒక చల్లని గాలి మొత్తం ఆలయాన్ని కప్పేసింది. వారి శరీరాలు వణికిపోయాయి. లోపల నుండి వెలువడిన వెలుగు క్షణంలోనే ఒక అందమైన యువతిగా రూపం దాల్చింది. అది యముని వంటి నల్లని కేశాలు, మృదువైన కళ్ళు, రక్తపాన కోరికతో నిండిన పెదవులతో ఒక మాంత్రిక సౌందర్యం. నేను చంద్రముఖి అని ఆమె స్వరం ఆలయం గోడలలో ప్రతిధ్వనించింది. యువకులు మొదట భయపడ్డారు కానీ ఆమె ఆకర్షణ చూసి మైమరిచిపోయారు. వారి హృదయాలు ఆమె వలలో పడిపోయాయి. ఆమెలో ఒక మోహక శక్తి ఉండేది. ఎవరైనా ఆమె కళ్ళలో చూసినంత మాత్రానే ప్రేమలో పడిపోవాల్సిందే. ఆమె తన మొదటి బలిని ఆ ఆలయంలోనే ఎంచుకుంది. ఆ యువకుని ఒడిలోకి చేరి మధురమైన ప్రేమ మాటలు చెప్పింది. ఆ యువకుడు ఆమెలో లీనమైపోయాడు. కానీ ఆ రాత్రే అతని శరీరం శూన్యంగా మారి రక్తమంతా ఎండిపోయి చనిపోయాడు. మిగతా వారు భయంతో పరిగెత్తారు. కానీ వారి మనస్సు ఆమె మాయలోంచి బయటకు రాలేక మళ్ళీ ఆమెను చూడాలనే కోరిక కలిగింది. గ్రామంలో కొద్ది రోజులకే వింత సంఘటనలు మొదలయ్యాయి. రాత్రిలో ఒక అందమైన స్త్రీ వీధుల్లో నడుస్తూ కనిపించేది. ఎవ్వరూ ఎదురైన వారిని తన మాటలతో ఆకర్షించి రాత్రంతా ప్రేమలో ముంచి ఉదయం చనిపోయిన శరీరాలుగా విడిచిపెడుతూ ఉండేది. యువకులు ఒక్కొక్కరుగా అదృశ్యమయ్యారు. గ్రామస్తులో హృదయంలో భయం పెరిగింది. కానీ కొందరు మాత్రం ఆమెను ప్రేమించాలనే తపనతో రాత్రులు బయటకు వెళ్ళేవారు. వారికి అది మరణం వైపు తీసుకెళ్లే మార్గం అని తెలియదు. ఆమె శరీరం ప్రతిసారి బలి తీసుకున్నప్పుడల్లా యవ్వనంగా కాంతివంతంగా మారేది. ఆమె కేశాల సువాసన గాలిలో పరుచుకునేది. కానీ కొన్ని రోజులు ఎవరిని చంపకపోతే ఆమె ముఖం రుద్దిరాలిలా మారేది. ఇది గ్రామస్తులకు మరింత భయాన్ని కలిగించింది. కొందరు వృద్ధులు ఇది పాతకాలపు శాపగ్రస్త యక్షిణి అని చెప్పారు. కానీ ఎవ్వరూ వినలేదు. యువతి మాత్రం ఆమె ఒక దేవత లాంటిది అంటూ మరింతగా ఆమె వెనకపడిపోయారు. చంద్రముఖి తన మోహంతో వారిని ఒక్కొక్కరుగా చంపుతూ వచ్చింది. కానీ ఆమె హృదయం మాత్రం ఖాళీగా ఉండేది. ఎందుకంటే ఆమెకు కావలసింది నిజమైన ప్రేమ కాదు, ఆత్మల శక్తి మాత్రమే. ఒక రాత్రి ఆమె పాత నదీ తీరంలో ఒక యువకుని కలిసింది. అతని హృదయం నిర్మలంగా ప్రేమతో నిండినది.
ఆమెకు అతని ఆత్మలో ఒక ప్రత్యేకమైన శక్తి కనిపించింది. ఆమె అతన్ని వెంటనే చంపాలని అనుకోలేదు. బదులుగా అతనితో చాలా ఆనందమైన క్షణాలను గడిపింది. అతను నిజంగా ఆమెను ప్రేమించాడు. ఆమె హృదయం మొదటిసారి కలవరపాటుకు గురైంది. కానీ శాపగ్రస్త ఆత్మకు శాంతి లేదు. ప్రేమలో పడిన చివరికి ఆమె అతనిని బలి తీసుకోవాల్సిందే. ఆ క్షణంలో గ్రామం మొత్తం భయంతో కూదేలయ్యింది. ఎందుకంటే ఇప్పుడు ఆమె శక్తి మరింత పెరగబోతుంది. ఈ కథ ఇక్కడితో ఇంతే మిత్రులారా. ఒకవేళ మీకు ఈ కథ నచ్చినట్లయితే రెండవ భాగం కోసం తప్పనిసరిగా కమెంట్ చేయండి.